హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ షార్ట్ సర్కిల్. మనం కరెంట్ అఫైర్స్ సంబంధించి 4 మంత్స్ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం. మనకు జనవరి నుంచి మనకి ఏప్రిల్ సంబంధించి. అయితే ఈ క్లాస్లో మనము పర్సన్స్ న్యూస్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉన్న వ్యక్తులు అని చెప్పేసి 4 మంత్స్ అంశాలు చూస్తాం. మనకి కొన్ని అంశాలు అపాయింట్మెంట్స్ లాంటివి ఉండొచ్చు, ఇంకేమైనా ఇతరత్ర కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. అట్లాంటివి మనకి దీంట్లో వస్తాయి. అపాయింట్మెంట్స్ కూడా సపరేట్ మళ్ళీ మనకి వేరే క్లాసు ఉంటుంది 4 మంత్స్ సంబంధించి. రైట్, ఫస్ట్ అంశం మహమ్మద్ యూనస్ అని చెప్పేసి పర్సన్స్ న్యూస్లో వార్తల్లో ఉన్నారు. మహమ్మద్ యూనస్ ఇతను మనకి బంగ్లాదేశ్ ఆర్థికవేత్త, అదేవిధంగా నోబెల్ పురస్కార గ్రహీత. మనకి ఈ ఢాకా లేబర్ కోర్ట్ నుంచి 6 మంత్స్ సాధారణ జైలు శిక్ష విధించింది. ఎందుకు అంటే మనకి కార్మిక చట్టాల ఉల్లంఘన చేసినందుకు గాను ఈ ఢాకా లేబర్ కోర్ట్ అనేది 6 మంత్స్ సాధారణ జైలు శిక్ష విధించిందట. ఇతను ఎవరు అంటే మరి బంగ్లాదేశ్ ఆర్థికవేత్త, అదేవిధంగా నోబెల్ పురస్కార గ్రహీత అని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి ఇక్కడ ఏంటంటే 1983లో మనకి గ్రామీణ బ్యాంకును స్థాపించి పేదలకు అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి కూడా పేదరిక నిర్మూలనకి మనకి కృషి చేసిందట. అందుకు గాను మనకు 2006లో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఈ మహమ్మద్ యూనస్కి. రైట్, ఓకే. నెక్స్ట్ మనకి కెప్టెన్ హర్ప్రీత్ చాందీ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉన్నారు. ఈ కెప్టెన్ హర్ప్రీత్ చాందీ దక్షిణ ధ్రువంపై ఒంటరిగా వేగవంతంగా అన్వేషణ పూర్తి చేసిన మహిళ అంట. మనకి 1130 కిలోమీటర్లు, 31 days, మనకి 13 hours 19 minutes అని చెప్పేసి ఉన్నది. బ్రిటిష్ సిక్కు ఆర్మీ అధికారట. ఓకే, కెప్టెన్ హర్ప్రీత్ చాందీ ఎవరు? బ్రిటిష్ సిక్కు ఆర్మీ అధికారి, దక్షిణ ధ్రువంపై ఒంటరిగా వేగవంతంగా అన్వేషణ పూర్తి చేసిన మహిళ. రైట్, మనకి పిఎం మోడీ గారు కూడా పర్సన్స్ న్యూస్లో వార్తల్లో ఉన్నారు. ఎట్లా అంటే మనకి సముద్రంలో స్నార్కెలింగ్ అంటే మనకి సాహసంతో కూడిన స్విమ్మింగ్ చేసిన ఫస్ట్ ప్రధాని అంటారు. ఓకే, మనం ఆల్రెడీ ప్రధాని కాబట్టి ఎక్కడో ఒకడ ఏదో పేపర్లో మనం బొమ్మ చూసే ఉంటాం. దాన్ని మనం స్నార్కెలింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. విల్లీస్ గిబ్బన్ టెట్రిస్ కంప్యూటర్ గేమ్లో గెలిచిన ప్రపంచంలో మొదటి వ్యక్తి అట. 157 లెవెల్స్ గెలిచిందట విల్లీస్ గిబ్బన్. ఎలిజబెత్ బోర్నే మనకి ఫ్రాన్స్ దేశపు 2వ మహిళా ప్రధాని రాజీనామా. ఎందుకంటే వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ చట్టంపై ఆందోళన నేపథ్యంలో మనకి రాజీనామా చేసిందట ఎలిసా బోర్నే అని చెప్పేసి. నెక్స్ట్ ఉస్తాద్ రషీద్ ఖాన్ మరణం అని చెప్పేసి మనకు వార్తల్లో ఉన్నారు. కలకత్తా వలస మనకి యూపీలో జననం. హిందుస్థానీ సంగీతంలో ఫేమస్ ఉస్తాద్ రషీద్ ఖాన్. ఈ హిందుస్థానీ సంగీతం మనకి సూఫీ ప్రభావాలతో మిళితం చేసిండట. ఇతనికి పద్మశ్రీ అండ్ పద్మభూషణ్ కూడా రావడం జరిగింది. ఇతను రాంపూర్ సహస్వాన్ ఘరానా సాంప్రదాయానికి చిట్ట చివరి దిగ్గజమాట. ఈ సహస్వాన్ ఘరానా వ్యవస్థాపకుడు మనకు ఇనాయత్ హుస్సేన్ ఖాన్ అని చెప్పేసి ఇతను వీళ్ళ తాత అంట. మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే హిందుస్థానీ సంగీతంలో ఫేమస్ అయిన వ్యక్తి ఉస్తాద్ రషీద్ ఖాన్ మరణం చెందింది అని చెప్పేసి. అదేవిధంగా పద్మశ్రీ పద్మభూషణ్ కూడా వచ్చింది. సహస్వాన్ ఘరానా సాంప్రదాయానికి చిట్ట చివరి దిగ్గజం అని చెప్పేసి మనం చూసుకోవాలి. నెక్స్ట్ సరస్వతీదేవి. ఈమె మౌని మాతగా మనకు ఫేమస్. ఎందుకంటే 32 years మౌనం వహించింది. మనం వార్తల్లో చూసిన అప్పట్లో 6th December 1919 నుంచి మనకి బాబ్రీ మసీద్ కూల్చివేత రోజు నుంచి కూడా చేసిందంట. అందుకు మన వార్తల్లో ఉంది సరస్వతీదేవి. ఇటీవల మన వార్తల్లో ఉన్న సరస్వతీదేవి దేనికి ఫేమస్ అంటే మౌని మాతగా. కాలారాం ఆలయం మనకి పిఎం మోడీ విజిట్ చేయడం జరిగింది. దళితులకు ఆలయ ప్రవేశం హక్కు కోసం మనం డిమాండ్ చేస్తూ బిఆర్ అంబేద్కర్ ఆందోళన చేసిన ప్రదేశం అది కాలారాం ఆలయం అనేది. ఈ నల్లని విగ్రహం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కాలారాం అంటే. నెక్స్ట్ ప్రభా ఆత్రే అని చెప్పేసి మన వార్తల్లో ఉన్నారు. ఇక్కడ సంగీత శిఖరం అస్తమయం అని చెప్పేసి మరణించడం జరిగింది. పద్మవిభూషణ్ గ్రహీత, అదేవిధంగా పద్మశ్రీ పద్మభూషణ్ 3 అవార్డులు వచ్చినాయి. హిందుస్థానీ సంగీతంలో ఫేమస్. ఇక్కడ మనకి ఉస్తాద్ రషీద్ ఖాన్, అదేవిధంగా ప్రభా ఆత్రే కూడా హిందుస్థానీ సంగీతంలో ఫేమస్. ఇద్దరు కూడా మరణించడం జరిగింది. కథక్ నృత్యంలో ఫేమస్ అంట. బయోగ్రఫీ వచ్చేసి ఎలాంగ్ ద పాత్ ఆఫ్ మ్యూజిక్ అని చెప్పేసి మనకు బయోగ్రఫీ ఉన్నది. నెక్స్ట్ మనకి జారా అని చెప్పేసి వార్తల్లో ఉన్నారు. జారా మనకి చెక్ రిపబ్లిక్ దేశం 4 years ఏజ్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎక్కి చరిత్ర సృష్టించారట. ఇండియా మనకి లోకేష్ అని చెప్పేసి 5 years.
ఓకే, ఇక్కడ మనకి 4 years జారా చెక్ రిపబ్లిక్. ఏ దేశం అంటే చెక్ రిపబ్లిక్. నెక్స్ట్ వివేక్ రామ్స్వామి మనకి ఆల్రెడీ ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికలు పోటీ చేస్తా అని చెప్పి అప్పుడు మన వార్తల్లో ఉండే, కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి తప్పుకోవడం జరిగింది తెలుసు మనకు. సుప్రీత జెర్రీ బ్లైజ్ మనకి గణతంత్ర వేడుకల్లో వేరువేరు దళాలకు నేతృత్వం వహించనున్న భార్యాభర్తలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సుప్రీత జెర్రీ బ్లైజ్. నెక్స్ట్ సబితా మహాతో అని చెప్పేసి ప్రపంచంలో ఎత్తైన రహదారి ఉమ్లింగ్ పాస్ 19,300 feet ఎత్తు మనకు లడకు సైక్లింగ్ చేసిన తొలి మహిళ అంట. మనాలి టు ఉమ్లింగ్ సబితా మహాతో. కరోలినా షినో అని చెప్పేసి వార్తల్లో ఉన్నారు. ఈ కరోలినా షినో మనకి ఉక్రెయిన్లో జననం, జపాన్ పౌరసత్వం అంట. మిస్ జపాన్గా కూడా విజేత అంట. మిస్ జపాన్గా విజేత కరోలినా షినో. నెక్స్ట్ నిత్యానంద మృతి మరణించడం జరిగింది. భారతదేశం మొట్టమొదటి నోటి గర్భ నిరోధక మాత్ర సహేలిని ఆవిష్కరించిన వ్యక్తి నిత్యానంద మనకు మరణించడం జరిగింది. 1986 గ్రాడ్యుయేట్ టైంలో మనకి దాన్ని గర్భ నిరోధక మాత్రని కనిపెడతారు. దీన్ని 2016లో మనకు జాతీయ కుటుంబ నియంత్రణ పథకంలో చేర్చడం జరిగిందంట. నిత్యానంద మృతి అని చెప్పేసి మనం చూసుకోవాలి. నెక్స్ట్ అవి ప్లేసెస్. నెక్స్ట్ మనకు హేజ్ గింగోబ్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నారు. హేజ్ గింగోబ్ నమీబియా అధ్యక్షుడు క్యాన్సర్తో మరణించడం జరిగింది. హేజ్ గింగోబ్. నెక్స్ట్ వరుణ్ ఘోష్ మనకి తొలి భారత సంతతి ఆస్ట్రేలియన్ సెనేటర్. భగవద్గీతపై ప్రమాణం చేసిన వ్యక్తి ఫస్ట్ వ్యక్తి అంట. పశ్చిమ ఆస్ట్రేలియా. వరుణ్ ఘోష్ ఎవరు అంటే తొలి భారత సంతతి ఆస్ట్రేలియన్ సెనేటర్ అంట. ఆస్ట్రేలియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీత ప్రమాణం చేసిన ఫస్ట్ వ్యక్తి అంట. నెక్స్ట్ ఉషా కిరణ్ ఖాన్ మృతి. ఈ ఉషా కిరణ్ ఖాన్ మనకు మైథైలి మరియు హిందీ భాషల్లో ప్రముఖ రచయిత్రి అంట. కేంద్ర సాహిత్య అకాడమీ కూడా వచ్చింది. ఈమె మరణించింది. పద్మశ్రీ కూడా ఈమెకు వచ్చింది. ఉషా కిరణ్ ఖాన్ మైథైలి మరియు హిందీ భాషల్లో ప్రముఖ రచయిత్రి. నెక్స్ట్ అలెక్సీ నావల్నీ అని చెప్పేసి మరణించడం జరిగింది. ఈ అలెక్సీ నావల్నీ రష్యా ప్రతిపక్ష నేత, జైల్లో మృతి. ఇట్లాంటివి వస్తాయా అంటే చెప్పలేము. వార్తల్లో ఉన్న అంశం చూసుకోవడం మన బాధ్యత యాజ్ ఏ ఆస్పిరెంట్గా. ఖురేషీ ఇంతియాజ్ షరీఫ్ మృతి. ఖురేషీ ఇంతియాజ్ షరీఫ్ అనేవాళ్ళు మనకి ఈ మొఘల్స్ కాలం నాటి దమ్ ఫుత్ వంట విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రాచుర్యం చేసినట్టు. వంట పాత్ర మనకి మూత చివరిలో నుండి గాలిపోకుండా పిండి ముద్దను చుట్టే టెక్నిక్. మనకు బిర్యానీ చేసినప్పుడు మనం ఇట్లా ఉంటే దానికి ఇట్లా పిండి ముద్ద పెట్టేసి క్యాప్ పెడతాం, లిడ్. అట్లా ఏదైతే గాలి పోకుండా చేసిన దాన్ని కనిపెట్టడం జరిగింది. ఆ పద్ధతిని మనకి పాకశాస్త్ర నిపుణుడు షెఫ్ అని చెప్పేసి అంటాం కదా, ఖురేషీ ఇంతియాజ్ షరీఫ్ అని చెప్పేసి మనం చూసుకోవాలి. లూకాస్ బెల్జియం దేశం. లూకాస్ అరుదైన బ్రెయిన్ క్యాన్సర్ డిఫ్యూజ్ ఇంటెన్సివ్ ప్యాడ్స్ క్లిక్యూ జయించిన తొలి వ్యక్తి అంట. అరుదైన బ్రెయిన్ క్యాన్సర్ని జయించిన తొలి వ్యక్తి అని చెప్పేసి లూకాస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లూకాస్ మనకు లుకేమియా అంటే క్యాన్సర్ కదా, అట్లా లూకాస్ బెల్జియం దేశం అని చెప్పేసి. విద్యాసాగర్ మహారాజ్ జైన మతాచారం సంపూర్ణ ఉపవాసం మనకి మృతి చెందిందట. జైన మతాచారం సంపూర్ణ ఉపవాసం సంలేఖనం అంటాం దీన్ని, మృతి చెందడం జరిగింది ఈ విద్యాసాగర్ మహారాజ్. రైట్. నెక్స్ట్ మనోహర్ జోషి మనకి మరణించిండు. మనకి మహారాష్ట్ర పదవులు వచ్చేసి మహారాష్ట్ర సీఎంగా చేయడం జరిగింది, లోక్సభ స్పీకర్గా చేయడం జరిగింది మనోహర్ జోషి. నెక్స్ట్ మహమ్మద్ సయ్యద్ అని చెప్పేసి వార్తలు ఉన్నారు. పాలస్తీనా ప్రధాని రాజీనామా ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో. నెక్స్ట్ పంకజ్ ఉదాస్ మృతి. గజల్ గాయకుడు మనకు 2006లో పద్మశ్రీ రావడం జరిగింది, పంకజ్ ఉదాస్. నెక్స్ట్ షఫీకర్ రెహమాన్. ఈ షఫీకర్ రెహమాన్ మనకు భారతదేశంలో అత్యంత వృద్ధ ఎంపీ మృతి. మనకు సమాజ్వాదీ పార్టీ సంబల్ నియోజకవర్గం. వందే మాతరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు మనకి నికోలై రిజ్కోవ్. నెక్స్ట్ నికోలై రిజ్కోవ్ అని చెప్పేసి సోవియట్ యూనియన్ ప్రధాని
1986 చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్ ప్రమాదంలో భాగంగా మృతి చెందినట్టు నికోలై రిజ్కోవ్ అని చెప్పేసి. ఈ సోవియట్ యూనియన్ అధ్యక్షుడు మనకు గోర్బచేవ్ సంస్కృతి సపోర్ట్ చేస్తాడు, అదంతా మనం చూసుకోవాలి. నెక్స్ట్ క్రిస్ బ్రౌన్ అని చెప్పేసి వార్తలు ఉన్నారు. నెమో పాయింట్, ఈ బ్రిటిష్ అన్వేషకుడంట ఈ భూమిపై అత్యంత మారుమూల ప్రాంతమైన నెమో పాయింట్ని ఎక్కడ అంటే దక్షిణ పసిఫిక్ సముద్రంలో చేరుకున్న ఫస్ట్ వ్యక్తిగా రికార్డు. ఎవరు? క్రిస్ బ్రౌన్. స్వామి స్మరణానంద మృతి, రామకృష్ణ మఠం యొక్క మిషన్ యొక్క ప్రెసిడెంట్ కోల్కత్తా స్వామి స్మరణానంద. ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు రామకృష్ణ మిషన్ గురించి కూడా మనకి క్వశ్చన్స్లో రావచ్చు. రూబీ అల్ఫా తాని, ఈ రూబీ అల్ఫా తాని మనకి మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంటున్న తొలి సౌదీ అరేబియా మహిళ. మలేషియా అంట తొలి సౌదీ అరేబియా మహిళ. అక్కడ మహిళలకు చాలా వాటిల్లో నిషేధం ఉంటుంది కదా. రీసెంట్ మనకు సౌదీ సంస్కరణ దౌత్య కార్యాలయం ఉండే ప్రాంతంలో మద్యం కూడా అమ్మకాలు అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. రూబీ అల్ఫా తాని అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే సౌదీ అరేబియా మహిళ కాబట్టి మిస్ యూనివర్స్ పోటీల్లో. నెక్స్ట్ సిద్ధి మిశ్రా అని చెప్పేసి 2.5 years ఏజ్ మనకి భోపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్న చిన్న వయసులో మనకి తల్లి భావన. ఇంతకుముందు మనం 4 years అని చెప్పి చూసినాం కదా. చెక్ రిపబ్లిక్ మనకి 2.5 years సిద్ధి మిశ్రా. నెక్స్ట్ టిఎస్ సుబ్రహ్మణ్యం మృతి, భారత సంతత శాస్త్రవేత్త. మనకి ఈ మ్యాథ్స్లో జనరల్ మోటార్స్ కోసం ప్రారంభించిన రూట్ 1 కంపెనీ సృష్టికర్త అంట టిఎస్ సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ సందీప్ పాండే, గాజా వివాదంపై అమెరికా తీరుకు నిరసనగా మనకి పిహెచ్డి డిగ్రీ వెనక్కి ఇచ్చేసిందంట సందీప్ పాండే అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. గతంలో మనకి రామన్ మెగసెసే కూడా వెనక్కి ఇచ్చింది. రైట్. నెక్స్ట్ అరుణ్ కుమార్ మరణించిండు. మనకి పద్మశ్రీ. అయోధ్యలో రామజన్మభూమి స్థలాన్ని తవ్విన తొలి బృందంలో పురావస్తు శాస్త్రవేత్త అంట ఈ అరుణ్ కుమార్. ఏం లేదు, మా ఫ్రెండ్స్లో ఎవరైనా పేర్లు ఉంటే ఇట్లాంటి మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలి. అరుణ్ కుమార్ మూర్తి ఎగ్జామ్ అయ్యేంత వరకు, తర్వాత వదిలిపెడితే అయిపోతుంది. నిక్కీ హేలీ మనకి భారత సంతతి. రిపబ్లిక్ అధ్యక్ష ప్రైమరీ నెగ్గిన తొలి మహిళా రికార్డుగా వాషింగ్టన్ డీసీ ప్రైమరీలో డొనాల్డ్ ట్రంప్పై విజయం సాధించింది. మనకి డెమోక్రాట్లు రిపబ్లిక్ తరపున మనకి ప్రైమరీ నెగ్గిన తొలి భారత సంతతి అమెరికా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నిక్కీ హేలీ. నెక్స్ట్ గణేష్ బరయ్య అని చెప్పేసి మనకు వార్తల్లో ఉన్నారు. గుజరాత్, ప్రపంచంలో అత్యంత పొట్టి వైద్యుడంట గణేష్ బరయ్య. ఓకే. నెక్స్ట్ ఈ 3 feet అంటే ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తిరస్కరించింది, తర్వాత సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందట 3 feet. అంటే ఇతని ప్రపంచంలో అత్యంత పొట్టి వైద్యుడు. నెక్స్ట్ గ్యారీ క్యాస్పరోవ్ మనకి మాజీ ప్రపంచ చెస్ ఛాంపియన్. రష్యా ఇతని ఉగ్రవాదిగా లిస్టు చేసింది కాబట్టి మనకు వార్తల్లో ఉన్నారు గ్యారీ క్యాస్పరోవ్. నెక్స్ట్ అక్రిత్ ప్రాన్, టెర్రరిస్ట్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ బై రష్యా. అక్రిత్ ప్రాన్ ప్రపంచంలో అతిపిన్న వయస్కుడు సర్జన్ 7 years ఏజీ అక్రిత్ ప్రాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో అతిపిన్న వయస్కుడు సర్జన్ 7 years ఏజ్. ఆసిఫా భుట్టో, పాక్ అధ్యక్షుడు మనకు ఆసిఫ్ అలీ జర్దారీ డాటర్. దేశ ప్రథమ మహిళగా నియామకం ఆసిఫా భుట్టో. అడ్మిరల్ లక్ష్మీనారాయణ రామ్దాస్ మృతి చెందడం జరిగింది. భారత నావికాదళ మాజీ చీఫ్. 1971 పాక్ యుద్ధంలో మనకి ఐఎన్ఎస్ బియాస్కి కమాండ్ చేయడం జరిగింది. రామన్ మెగసెసే పురస్కారం, వీర్ చక్ర పురస్కారం కూడా రావడం జరిగింది అడ్మిరల్ లక్ష్మీనారాయణ రామ్దాస్ అని చెప్పేసి. నెక్స్ట్ పెన్నీ వాంగ్, స్వలింగ వివాహం చేసుకున్న ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి. పెన్నీ వాంగ్ ఎందుకు వార్తల్లో అంటే స్వలింగ వివాహం చేసుకున్న ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి. పూజా చతోత్, దేశంలో మొదటి మహిళా షిప్ సర్వేయర్ అంట పూజా చతోత్. బ్రిటన్కి చెందిన మనకి సముద్రయాన సంస్థ లాయడ్స్ రిజిస్టర్లో భాగంగా షిప్ సర్వేయర్గా కూడా పనిచేస్తున్నాడు పూజా చతోత్.
దేశంలో మొదటి మహిళా షిప్ సర్వేయర్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఓవాన్ తువోంగ్ వియత్నాం అధ్యక్షుడు రాజీనామా. మనకి వియత్నాం వింబ్యాక్ హనోయ్ స్కెప్ 1 విధంగా తమిళనాడులో ఇవి ఫెసిలిటీ కోసం పెట్టుబడి ఇలాంటి వార్తల్లో ఉన్నది వియత్నాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది వియత్నాం అధ్యక్షుడు రాజీనామా ఓవాన్ తువోంగ్ అని చెప్పేది. లియో వరాద్కర్ మనకి భారత సంతతి ఐర్లాండ్ ప్రధాని రాజీనామా. లియో వరాద్కర్ ఐర్లాండ్ మనకు 2023 బుకర్ ప్రైజు పాల్ లించ్ ప్రాఫిట్ సాంగ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఐర్లాండ్ లియో వరాద్కర్ మనకు భారత సంతతి ఐర్లాండ్ ప్రధానిగా రాజీనామా చేసిండు. నెక్స్ట్ రోషిని శర్మ మనకి కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు బైక్పై ప్రయాణించిన తొలి మహిళ అట. ఓకే, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రయాణించిన తొలి మహిళ ఎవరు? రోషిని శర్మ. నెక్స్ట్ డేనియల్ కానమన్ మృతి మనకి ఇజ్రాయెల్ అమెరికన్ మనస్తత్వ శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రవర్తన ఆర్థిక శాస్త్రానికి నోబెల్ గెలుచుకున్న తొలి సైకాలజిస్ట్ అట. ఫేమస్ బుక్ మనకు థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో డేనియల్ కానమన్ మృతి. నెక్స్ట్ జువాన్ విసెంటి పెరేజ్ అని చెప్పేసి వార్తలో ఉన్నారు. మనకి వెనుజులా ప్రపంచంలో అత్యంత వృద్ధుడు 114 సంవత్సరాలు జువాన్ విసెంటి పెరేజ్. ఓకే, ఇక్కడ మనకి నెక్స్ట్ ఎవరు మరి వృద్ధుడు అంటే జాన్ టినిస్వుడ్ 111 సంవత్సరాలట, బ్రిటన్. ఓకే, అత్యంత వృద్ధుడు ఏంటంటే 111 సంవత్సరాలే, ప్రస్తుతానికి బ్రిటన్, జాన్ టినిస్వుడ్. నెక్స్ట్ శాశ్వత గోయింకా. నెక్స్ట్ మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క యంగ్ గ్లోబల్ లీడర్ జాబితాలో చోటు శాశ్వత్ గోయింకా. నెక్స్ట్ సౌరజిత్ దేబ్నాథ్ బ్రిటన్లో ప్రతిష్టాత్మక టెలివిజన్ క్విజ్ పోటీగా పేరున్న ఈ BBC యూనివర్సిటీ ఛాలెంజ్లో మనకి కోల్కతాకు చెందిన యువ శాస్త్రవేత్త సౌరజిత్ దేబ్నాథ్ తన బృందంతో కలిసి ఫైనల్కు చేరుకున్నారు. ఈ చంద్రయాన్ 2 ప్రాజెక్టు బృందంలో కూడా సభ్యుడు సౌరజిత్ దేబ్నాథ్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఖలీల్ అన్సారీ మనకు జార్ఖండ్ 92 సంవత్సరాల ఏజ్లో మనకి ఓటర్గా నమోదైందంట ఖలీల్ అన్సారీ. నెక్స్ట్ రస్ కుక్ మనకి బ్రిటన్ హార్డెస్ట్ గీజర్గా ఫేమస్. మనకి ఆఫ్రికా ఖండంలో చుట్టూ వచ్చిన ఫస్ట్ పర్సన్గా క్లెయిమ్ చేసుకున్నట. దక్షిణాఫ్రికా, ట్యునీషియా 350 days to 16 countries. ఏంటిది? రస్ కుక్ అనే అతను హార్డెస్ట్ గ్రీజర్గా ఫేమస్ ఏంటంటే ఆఫ్రికా ఖండం చుట్టూ వచ్చిన ఫస్ట్ పర్సన్గా క్లెయిమ్ చేసుకున్నాడంట. దక్షిణాఫ్రికా నుంచి ట్యునీషియా 352 రోజులు 16 కంట్రీలు. ఓకే, ఆఫ్రికా ఖండంలో. బట్ రస్ కుక్ దావాను వరల్డ్ రన్నర్స్ అసోసియేషన్ సవాల్ చేసిందట. WRA ప్రకారం మనకు జెస్పర్ కెన్ ఓల్సన్ డెన్మార్క్ ఫస్ట్ పర్సన్ అయిందట. నెక్స్ట్ అమీర్ ఖాన్ సర్ఫరాజ్ హత్య మనకు పాక్ గ్యాంగ్స్టర్. ఇతను పాకిస్తాన్ జైల్లో సరబ్జీత్ సింగ్ను హత్య 2013లో ఈ లాహోర్ పేలుల కేసులో నిందితుడిగా పాకిస్తాన్ అరెస్ట్ చేస్తుంది. అమీర్ ఖాన్ సర్ఫరాజ్ హత్య అని చెప్పేసి. నెక్స్ట్ అవంతిక ఇండో అమెరికన్ తెలుగు అమ్మాయి, హార్వర్డ్ యూనివర్సిటీ మనం సౌత్ ఏషియా పర్సన్ ఆఫ్ ద ఇయర్గా గుర్తించింది అవంతికని. పీటర్ హిగ్స్ మృతి. ఈ పీటర్ హిగ్స్ మనకు బ్రిటన్ శాస్త్రవేత్త. ఫేమస్ ఏంటంటే హిగ్స్ బోసన్ సిద్ధాంతం మనకు దైవ కణం అని చెప్పేసి 2013లో నోబెల్ వచ్చింది ద్రవ్యరాశి కణ సిద్ధాంతం ఫిజిక్స్లో. ఓకే, మనకి ఈ హిగ్స్ బోసన్ దైవ కణాల కారణంగానే పరమాణువులకు ద్రవ్యరాశి ఏర్పడుతుందని, దీని ఫలితంగానే విశ్వం ఏర్పడిందని చెప్పేసి భావిస్తున్నారని చెప్పేసి చెప్పిండు ఈ పీటర్ హిగ్స్. 2012లో మనకి స్విట్జర్లాండ్ CERN వద్ద దైవకణ ఉనికిని గుర్తించినట. LHC లార్జ్ hadron కొలైడర్ అని చెప్పేసి. నెక్స్ట్ త్రువాంగ్ మిలాన్
ఈ వియత్నాం బిలియనీర్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉన్నారు. 1,00,000 కోట్ల స్కామ్లో మరణశిక్ష. 1,00,000 కోట్ల స్కామ్లో మరణశిక్ష. నెక్స్ట్ మురారీలాల్ మృతి. చిప్కోదిమ ఫేమస్ మనకి మురారీలాల్ మృతి. చిప్కోదిమ ఫేమస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కే పద్మరాజన్ తమిళనాడు ఈ ఎలక్షన్ కింగ్ అని చెప్పేసి పిలుస్తారట. ఎందుకంటే స్థానిక సంస్థలు మొదలుకొని రాష్ట్రపతి వరకు వివిధ ఎన్నికల్లో 238 సార్లు పోటీ చేసిన వ్యక్తి అట. +1 అంటే 239 అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో అత్యధిక ఎన్నికల ఓటమి రికార్డు. ఈయన కూడా ఓటమి రికార్డు. అత్యధికంగా ఓడిపోయిండు, అత్యధికంగా పోటీ చేసిండు. అదేవిధంగా ప్రస్తుతం మనకి తమిళనాడు ధర్మపురి జిల్లా నుంచి పోటీ అట లోక్సభలో 239 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హస్నూరామ్ అంబేద్కర్ యూపీ 100 సార్లు, విజయ్ ప్రకాష్ మహారాష్ట్ర లోక్సభకి 25 సార్లు. పద్మరాజన్ అంటే అయినా ఎలక్షన్ కింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అన్నిసార్లు పోటీ చేసిన కాబట్టి కింగే. మేజర్ జనరల్ అహ్రోన్ హలీవా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా. కారణం ఏంటంటే 7 అక్టోబర్ 2023 మనకి హమాస్ దాడికి బాధ్యత వహిస్తూ నిర్ణయం తీసుకున్నారు మేజర్ జనరల్ అహ్రోన్ హలీవా. నెక్స్ట్ సూర్యనాయక్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పరుష్కా పాండే బెంగళూరు మనకి సిపిఆర్పై శిక్షణ. న్యూయార్క్లో యుఎన్ఓ 1 బిలియన్ యూత్ సమ్మిట్కి ఆహ్వానమాట. ఈ సిపిఆర్ అంటే మనకు కార్డియోపల్మనరీ రెస్పిరేషన్ అని చెప్పేసి ఉంటాయి కదా. ఒక వ్యక్తి యొక్క శ్వాసోపదేశ స్పందన అయిపోయినప్పుడు చేసేది ఫస్ట్ ఎయిడ్ సిపిఆర్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, సూర్యనాయక్ ప్రాజెక్ట్ అని చెప్పేసి సిపిఆర్ మీద శిక్షణ ఇస్తుందని చెప్పేసి. ఎవరు అంటే పరుష్కా పాండే. నెక్స్ట్ పుతిన్పై బయోపిక్ అట. పుతిన్ మూవీ పోలాండ్ డైరెక్టర్ బెసలిల్ వ్లాదిమిర్ పుతిన్. ఆరియల్ హెన్రీ హైతీ ప్రధాని రాజీనామా. ఆరియల్ హెన్రీ అని చెప్పేసి. నెక్స్ట్ సుధీర్ కాకర్. ఈ సుధీర్ కాకర్ మృతి చెందిండు. ఫాదర్ ఇండియన్ సైకాలజీ ఫేమస్. ఈ బుక్ ద ఇన్నర్ వరల్డ్ ఏ సైకో ఆర్టిక్ ఆఫ్ చైల్డ్హుడ్ అండ్ సొసైటీ ఇన్ ఇండియా. సుబ్రహ్మణ్య ధర్మేశ్వర్ మృతి చెందిండు. యక్షగానంలో ఫేమస్. ఓకే, ఇవి మనకి కంప్లీట్గా జనవరి నుంచి ఏప్రిల్ వరకు కరెంట్ అఫైర్స్. ఓకే, నెక్స్ట్ మనము అపాయింట్మెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా మనకి అవార్డ్స్ ఉన్నాయి, అదేవిధంగా సమ్మిట్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా రిపోర్ట్స్ ఉన్నాయి. ఇలాంటి అంశాలు మనం ఇంకా నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ.